అగ్నిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండకు ఎమ్మెల్యే అభ్యర్థిగా శంకర్ నారాయణే కావాలంటూ వృద్ధంలో కథం తొక్కారు. వైసీపీ నాయకులు తేదేప కంచుకోట ఉన్న పెనుగొండ గడ్డపై వైసీపీ జెండా ఎగురవేసింది శంకరన్న అని, 2024లో శంకరన్నకు కాదని వేరే వాళ్లకు సీట్ ఇస్తే ఇక్కడ వైసీపీ ఓడిపోతుందని వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మేము పార్టీకి వ్యతిరేకం కాదని అధిష్టానంకు మా వినతి తెలుపుతున్నాం అని మళ్లీ పునర్ ఆలోచన చేసి శంకరన్నకి టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి మీడియా ద్వారా తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీపీ చంద్రశేఖర్, సర్పంచ్ రూపా, స్టేట్ స్వచ్ఛంద డైరెక్టర్ నారాయణ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసులు, కన్వీనర్ తిమ్మయ్య, ఎన్ నారాయణ రెడ్డి, మారుతిరెడ్డి, రాజారెడ్డి, ఎంటీసీలు, సర్పంచులు, డీలర్లు, సింగిల్ విండోలు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా రుద్రం మండల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరి తరఫున వేడుకుంటున్నది ఏమంటే, మా పెనుగొండలో గత కాంగ్రెస్ లో కూడా స్థానిక ఒకే నాయకత్వంలో ఎలక్షన్ పోకపోవడం వల్ల 5-6 పర్యాయాలు ఓడిపోవడం జరిగింది. అది అనుభవపూర్వకంగా పెనుగొండలో అది టీడీపీకి బలమైంది. కాబట్టి మళ్ళీ 14లో ఇచ్చి ఓడిపోయినప్పుడు మళ్ళీ 19లో ఇవ్వడం వల్ల గెలవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కొత్త అభ్యర్థి రావడం ఇబ్బందులు గురవుతుందనే ఆవేదన, బాధ కార్యకర్తల్లో ఉంది. దీన్ని మీరు పెద్దలు గ్రహించి దయచేసి పునరాలోచన చేయాల్సిందిగా కోరుచున్నాము. మా శంకరన్నకు మళ్ళీ ఇస్తే ఇక్కడున్న కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ఆ లోటుపాట్లు సరి చేసుకునే విధంగా పెద్దిరెడ్డి గారు ఉండి వారి సమక్షంలో అవి సరిచేసే పెద్ద సమస్యలే కాదు. దాన్ని పునరాలోచన చేయాలని పెద్దలందరికీ పార్టీ తరఫున పార్టీ పెద్దలకు ఏడుకోవడం, విన్నవించుకోవడం జరుగుతాం. పెనుగొండ అభ్యర్థిత్వాన్ని మార్చాలని మా యొక్క వారిని అధిష్టాన వర్గానికి తెలియజేస్తా ఉన్నాము. మరి మా మొర ఆలకించి మరి శంకరన్నకు మళ్లీ టికెట్ కేటాయిస్తే మరింత ఉత్సాహంతో కార్యకర్తలైతేనేమి, లీడర్లు అయితేనేమి అందరూ కలిసికట్టుగా ఆయన విజయాన్ని కృషి చేస్తారు. శంకరన్నకు కాకోకుండా మరెవరికైనా టికెట్ ఇస్తే కార్యకర్తల్లోని ఉత్సాహము, నాయకుల్లో ఉండే ఉత్సాహం సన్నగిలుతుంది. పార్టీకి అంకిత భావంతో పనిచేయడం కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి అతను వేరే అభ్యర్థి ఎవరైనా నిలబడితే కూడా ఓడిపోవడం. కాకపోతే మరి వేరే అభ్యర్థి మీ అభ్యర్థి అని చెప్పేసి అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకుంటే అధిష్టాన వర్గానికి కూడా మేము కట్టుబడి ఉంటాం. మరి మా మొరను ఆలోచిస్తారని కూడా మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం. ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రుద్రం మండల వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము విన్నవించేది ఒకటే, 2014 నుంచి 2023 వరకు శంకరన్న గారు 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా ఓడిపోయినప్పటికీ స్థానిక నివాసం ఏర్పరచుకుని 2019లో అఖండ మెజారిటీతో 30 ఏండ్లుగా టీడీపీ ఎగురుతున్న జెండానే వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరివేయడం జరిగింది. మీ అభిమానంతో 2019లో ముఖ్యమంత్రి గారు మంత్రిగా అతనికి స్థానం కల్పించి మా పెనుగొండకు ఎంతో మేలు చేకూర్చారు. కాబట్టి 24లో కూడా శంకర్ నారాయణ గారికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ ఇచ్చి ఇంకొకసారి వైఎస్ఆర్పీ జెండా ఎగిరేసేదానికి ఆస్కారం కల్పిస్తారని సవినయంగా మనవి చేస్తున్నాం.